ఫైనల్‌గా సందేశ్ అన్న అంటే 18 ఇయర్స్ నుంచి ఇప్పటికి కూడా నువ్వు చెప్పడం ఎంత నేర్చుకున్నావు? ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నావు? ఏ విషయాల్లో చెప్పగలుగుతున్నావు? 17 ఇయర్స్ యెస్. 17 ఇయర్స్ లేదబ్బా ఇప్పటికీ అది నాకు ప్రాబ్లమే. ఇప్పటికీ నాకు అది ప్రాబ్లమ్గా అనిపిస్తుంది ఆ నో అనేది చెప్పడం. ఇంకా ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ దట్. నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా. బట్ గ్రేట్. బట్ అంటే మీరు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా రిగ్రెట్ అవ్వరు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అనుకుంటుంటారు. అయ్యో ఎందుకు మనిషి అన్నాక రిగ్రెట్ అనేది ఒక ఫీలింగ్. అందరూ ఎప్పుడప్పుడు ఏదో ఒక మూమెంట్లో రిగ్రెట్. అంటే ద మెయిన్ థింగ్ వాస్ అంటే 100% లవ్ కానీ గుండె జారి గల్లంత ఎందుకు కానీ ఈ సినిమాలో ఏమైనా పడి ఉంటే నా కెరీర్ ఎలా ఉందును అని ఎప్పుడన్నా ఒక రోజు నైట్ ఆలోచించి ఉంటారా? అవన్నీ హైపోథెటికల్ సిచ్యువేషన్స్ కదా. సో నేను ఐ డోంట్ లివ్ ఇన్ ఇమాజినేషన్స్ అండ్ డ్రీమ్స్. ఐ లివ్ ఇన్ ప్రాక్టికల్ అండ్ చాలా ప్రాక్టికల్గా ఉండడానికి నేను చూస్తానన్నమాట. సో నేను అరే అది అలా అయితే ఇలా ఇది ఇలా అయితే ఎలా అయితే అవన్నీ ఆలోచిస్తే ఫస్ట్ మనం నైట్ పడుకోలేము ప్రశాంతంగా. సో అన్ని ఆలోచనలు పెట్టుకోను నేను. అండ్ ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ ఇన్ ద ప్రెసెంట్. వివేక్ క్యారెక్టర్ అయితే మాకు ట్రైలర్ చూసి ఇంప్రెస్ చేసింది. Thank you so సినిమా much. ఎలా ఇంప్రెస్ అయిపోతుందో వివేక్గా మాకు చెప్తే మేము రెడీగా ఉంటాం. జూన్ 21 అందరూ తప్పకుండా ఈ నింద కాండ్రకోట మిస్టరీ థియేటర్స్లోకి రాబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా కూర్చోబెట్టేస్తుంది. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ దాట్. అండ్ కాకపోతే ఏంటంటే మీరు థియేటర్కి వచ్చి చూస్తే ఇంకా రాజేష్ గారు లాంటి వాళ్ళు అండ్ మా లాంటి యాక్టర్స్ ఎంతోమందికి అది ఒక సపోర్ట్గా ఉంటుంది. అండ్ తప్పకుండా ఈ సినిమా ఐఎమ్ షూర్ పీపుల్ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. అండ్ జూన్ 21 అందరూ థియేటర్కి వచ్చి వివేక్ అండ్ మిగతా అందరినీ కూడా సపోర్ట్ చేయాలి మీరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే.